నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలనుందా? ఆ పార్టీకి చెందిన సీనియర్ లీడర్ జనసేనలో చేరేందుకు సిద్ధపడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నంద్యాలలో పేరు మోపిన కుటుంబాల్లో శిల్పా కుటుంబం ఒకటి. తెలుగుదేశం పార్టీలోనే సుదీర్ఘకాలం కొనసాగింది ఆ కుటుంబం. 2017లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కకపోయేసరికి శిల్పా చక్రపాణి రెడ్డి సైకిల్ దిగేశారు. ఆ వెంటనే వైసీపీ గూటికి చేరారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవి ఆశించారు, కానీ దక్కలేదు. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఆయన పక్క చూపులు చూస్తున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా జనసేనలో చేరేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఈ విషయాన్ని టీడీపీ నేత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధృవీకరిస్తుండడం సంచలనంగా మారింది. అయితే శిల్పా చక్రపాణి రెడ్డి జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రకటించడం విశేషం. అధికారం చేతిలో లేనిదే శిల్పా కుటుంబం ఉండలేదని, అధికార దుర్వినియోగం చేయడం వారికి వెనతో పెట్టిన విద్య అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కొన్ని రకాల పనులు చేసుకునేందుకే శిల్పా కుటుంబం జనసేనలో చేరేందుకు సిద్ధపడిందని అఖిలప్రియ చెప్పుకొచ్చారు. ఇక దీంతో రాజకీయంగా ఇది సంచలనాంశంగా మారింది. ఒకవేళ చక్రపాణి రెడ్డి జనసేనలో చేరితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చినట్టే. ఎన్నికలకు ముందు జనసేనలో వివాదానికి కారణం శిల్పా కుటుంబం. మెగా అల్లు కుటుంబాల మధ్య అడ్డుగోలు విభజనకు నంద్యాల నియోజకవర్గం కారణమైంది. ఆ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు శిల్పా చక్రపాణి రెడ్డి అన్న కుమారుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఆయన అల్లు అర్జున్ కు స్నేహితుడు. దీంతో ఆయనకు మద్దతు తెలిపేందుకే అల్లు అర్జున్ భార్యతో కలిసి నంద్యాల వచ్చారు, మద్దతు ప్రకటించారు. దీనిపై జన సైనికులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. మెగా కుటుంబంతో అల్లు కుటుంబం విభేదించిందన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడిప్పుడే అవి సద్దుమణుగుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆ వివాదానికి కారణమైన శిల్పా కుటుంబం జనసేనలోకి వస్తుందన్న వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.